నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పాలవేడులో ఎమ్మెల్యే ఆదిమూలానికి అపూర్వ స్వాగతం. 50 కార్ల కాన్వాయ్ తో ఘనంగా ఆహ్వానించిన యాచమనేని మునయ్య నాయుడు అనుచరులు. తిరుపతి జిల్లా బిఎన్ కండ్రింగ మండలంలోని పెద్ద పాలవేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఘనంగా ప్రారంభించారు. మాజీ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆదిమూలానికి మాజీ సింగిల్ విండో చైర్మన్ యాచమనేని మునయ్య నాయుడు తన అనుచర వర్గంతో కలిసి సుమారు 50 కార్ల కాన్వాయ్ తో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి హారతులు పట్టి పూలమాలలతో సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే ఆదిమూలంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న చర్చల నడుమ నియోజకవర్గ ప్రజల్లో ఆయనకు లభిస్తున్న ఆదరణ ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. ప్రజల మధ్య నిత్యం తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు గ్రామస్తుల ఘన స్వాగతం పలకడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొంటూ ప్రజలకు మెరుగైన రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ మరియు ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామంలో రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ వెంకటరత్నమ్మ, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా స్వాగతం పలుకుతున్నాము. అందరూ కూడా డయాస్ దగ్గర కాండి. ఈ రోజు పెద్ద పాలవేడు పంచాయతీలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలతో, అదే విధంగా మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ గ్రామంకి చాలా ఇబ్బందిగా రోడ్డు ఉండేది. అలాంటిది సహకారంతో 70 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఇది చాలా శుభ పరిణామం. 70 లక్షల రూపాయలు మంజూరు చేసి పని పూర్తయింది. పని ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మా యొక్క స్వాగతం, సుస్వాగతం. మన యువ నాయకులు లోకేష్ గారు దగ్గరికి తీసుకొని వాళ్ళకి నువ్వు పోయి మండలాల్లో, నియోజకవర్గంలో తిరుగుతూ అందరినీ కలుపుకొని చేయమని ఆదేశాలు ఇచ్చారు. దానికంతా కూడా మన ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఎప్పుడు కూడా పార్టీ లైన్ లో ఉంటాం. పార్టీ అంటేనే మాకు ప్రాణం. పార్టీ లైన్ ఒక్క ఇంచు కూడా తప్పం. అందుకనే పార్టీ సిస్టమ్ లో వచ్చారు కాబట్టి పార్టీ కోసం మేము ఆయన పనిచేస్తాం. జై జై బాబు. ఆ విధంగా మన మండలమే కాదు సార్, మా కాన్స్టిట్యున్సీని అందరూ కూడా ఏకచక్రంగా ఒకే తాటిపైకి తీసుకొచ్చి నడిపించాలని మీకు వినవించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా. బాబు చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. జై బాబు, బాలయ్య బాబు నాయకత్వం, బాలయ్య బాబు నాయకత్వం. అందరితో బాగుండు. నేను అన్ని క్లియర్గా చేశాను. మంత్రి గారికి చెప్పాను, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అక్కడ అందరికీ చెప్పి నా ఎదురుగా నా సమక్షంలో చెప్పిన సందర్భంగా ఆనాడు గెలిచినటువంటి సంతోషం మరలా వచ్చిందని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను. ఎన్నో కుట్రలు కుట్రలు జరుగుతుంది. భారతంలో ద్రౌపది జరిగిన అవమానం, పాండవులంత వనవాసం పోయారు. అలాగా ప్రతి మనిషికి రాజకీయం కూడా అదే. భారతమైనా రామాయణమైనా ఈ రాజకీయంలో వచ్చి ఆడి నుంచి వచ్చింది. దానికంతా భయపడి ఇంట్లో కూర్చుంటే రాజకీయం చేయలేము. మా నాయకులు కూడా దాని మెంబర్ అప్ చెప్తా. ఏదేమైనా మన పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజా సంక్షేమం దృష్టి ఉంచుకోవాలా. నేను ఏనాడు కూడా నాకు వ్యాపారం లేదు, కాంట్రాక్ట్ లేదు. ఉదయం లేస్తే ప్రజలతోనే ఉంటా. ఏ మండలం ఒక మండలం తిరుగుతూ ఉంటా. ఒక్కొక్క రోజు 7 మండలం సందర్భం ఉంది. ఇలాంటి సందర్భాల్లో మా పాత్రిక సోదరులు కూడా చెప్తున్నాను, మీరు తెలుసుకోవాలా. చిన్న వయసు మీకు అంతా కూడా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 1978లో
ఎమ్మెల్యే అయిన తర్వాత 81లో జిల్లా పరిషత్ వస్తే ఆనాడు సమితి ప్రజలు 20 మంది. ఆ 20 మందిలో 3 ఎస్సీలు, ఒకటి కాళాస్త్రి, ఒకటి నగిరి, ఒకటి కారెనగరం, 3 కూడా ఎస్సీలు గెలిచారు. అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ. 2 వర్గాలు ఉండేప్పుడు ఆ చిన్న వయసులోనే చిన్న మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఆనాడు ఎమ్మెల్యేలకి సమితి ప్రజలు మాత్రమే ఓటు ఉండింది. కుతూహలం తీసుకొచ్చి ధైర్యంగా నిలబెట్టి ఇండిపెండెంట్గా గెలిచి కాదని నిలబెట్టి ఆమెను గెలిపించుకొని అక్కడనే అది రాజకీయ చరిత్ర మలుపు తిరిగింది.